రెండవ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. రెండవ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దామా? ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొనిరి. చాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, ఈ అంత్య దినాల్లో జరిగే ప్రాముఖ్యమైన ఒక విషయం ఏంటంటే, మొదటగా జనులు హితబోధను సహింపరట. అంటే హితబోధన ఏమవరంటే ఇష్టపడరు అన్నమాట. ఈరోజు ఏమంటే నిజమైన సేవలన్నీ కూడా డల్ అయిపోతున్నాయి. ఇలాగా ఏమంటే పై పొల్లు సేవలు మాత్రం చాలా విస్తారంగా నిండిపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇలా జరుగుతున్నాయి అంటే జనులు ఏమినట్లేదు. హితబోధ అంటే మంచి బోధ అనగా ఆరోగ్యకరమైన బోధను ఈ మనుషులు స్వీకరించడం లేదు. మరి ఏ బోధను? డాబు డూబు ఏమంటే రకరకాలైన స్కీములు పెట్టే సేవలకు వెళ్తూ ఉన్నారు. రండి మీరు మా క్లబ్లో జాయిన్ అవ్వండి, సంవత్సరానికి 10,000 కట్టండి అంటే ఈవిడ ఎంచక్క వెళ్ళి జాయిన్ అయిపోతుంది అందులో. ఎందుకంటే వాళ్ళు నా కోసం అట ప్రార్థన చేస్తారని. ఇదిగో మీరు రండి పలానా పెద్ద క్లబ్లో జాయిన్ అవ్వండి అని ఈ క్లబ్బులు పెట్టారు కొంతమంది. ఆ క్లబ్బుల్లో జాయిన్ అయ్యి ఆనందపడిపోయి పాపంలో పరవశించిపోతున్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు 3 మంది ఉన్నారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్తే పెద్ద క్యాలెండర్ ఉంది. ఏటమ్మా ఇదంటే, నేను ప్రతి సంవత్సరం ఇలా డబ్బులు పంపుతానండి. ఆహా, ఎంత గొప్పదో కదా. కాబట్టి ఇలాంటి ఏమంటే పనికి మాలిన వారు అనగా వాక్యాన్ని పక్కన పెట్టి మనుషులను నమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయారు. మనుషులు నమ్ముతారన్నమాట వీళ్ళు. ఏమండి సత్యాన్ని నమ్మరు అనగా వాక్యాన్ని నమ్మరు వీళ్ళు. మరి ఎవరు చెప్పే మాటలు నమ్ముతారు? బోధకులు. ఇంకొక బోధకుడు ఆయన ఉన్నాడు. ఆయన పుట్టినరోజు అయితే చాలు, మీ పుట్టినరోజులు అన్నీ రాసుకొని మీ ఇంటికి కేకులు పంపేస్తాడు. ఎవరైనా చనిపోతే ఒక సమాధి పెట్టి పంపించేస్తాడు. ఎప్పుడైతే ఈ స్కీములు పెట్టారో వాళ్ళకి ఒక కార్డు ఇస్తాడనమాట. ఆ చర్చికి వెళ్తే ఆ కార్డు పెట్టుకొని లోనికి వెళ్తూ ఉంటారు. ఇలా ఎవరు వచ్చారో ఎవరు రాలేదో ఆయనకి తెలిసిపోద్ది. వెంటనే వాళ్ళ ఇంటికి ఫోన్లు కూడా వెళ్తాయి, అమ్మ ఎందుకు రాలేదు మీరేంటి అని. మాకు ఏమంటే జ్వరం ఉండి రాలేదండి, కష్టం ఉండి రాలేదండి, బాధ ఉండి రాలేదండి, శోధన నుండి రాలేదని అనుకో, అయితే వాటి కోసం మేము ప్రార్థన చేస్తాం, మీరు వచ్చే వారం వచ్చేయండి అంటారు. కానీ మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయరు, మిమ్మల్ని పలకరించరు, మీకు ఏమీ కూడా మనిషి సేవ అందదు. కానీ ఏమంటే మాటలు అందుతాయి. ఎలా ఫీల్ అయిపోతారంటే, మాకు ఎవ్వరు కూడా మాకు బాధలో ఉన్నాడు ఫోన్ చేసి మాట్లాడలేదు అని వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అటువంటివి పట్టించుకుంటారు. కానీ ఇంటికి వచ్చిన సేవకుడు మాత్రం పట్టించుకోరు. ఇంటికి వచ్చి ఆ సేవకుడు ఏమైందో చూసి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈ తీసుకెళ్ళి అయితేనా అన్న సేవకుడు ఎలా ఉంటాడంటే చీప్గా ఉంటాడు. ఆ అయ్యగారికేమో 10,000 రూపాయలు కానుక పెడితే ఈ అయ్యగారికి 100 రూపాయలు కానుక పెడతారు. ఎంత గొప్ప! ఏంటి వీళ్ళు సత్యం గ్రహించలేదు. వీళ్ళు ఎవరు అంటే వీళ్ళకి అనుకూలమైన బోధలు కావాలా? ఏం కావాలా? వీళ్ళకి అనుకూలం. వీళ్ళకి ఏది అనుకుంటున్నారో అది జరుగుతుందని చెప్పాలి. కానీ నువ్వు అనుకుంటుంది జరగదమ్మా. ప్రభు చిత్తమైతే అది జరుగుతుంది, కానీ నీ చిత్తమైతే ఇది జరగదని చెప్పేవాళ్ళు వాళ్ళ కోపం వచ్చే వారి నుంచి మన మొక్కని ఎలా చూస్తారంటే సీరియస్గా చూస్తూ ఉంటారు. నేను అనుకున్నది చెప్పలేదు ఈయన. నువ్వు అనుకున్నది నీ చెప్పడానికి ఇక్కడ సేవకుడిని దేవుడు నిలబెట్టలేదు. మరి ఎవరు? ఆయన అనుకుంటుంది ఏదో చెప్తాడు. నీకు నచ్చినప్పుడు లోపడితే మేలు కలుగుతుంది, లోపడకపోతే ఏమండి ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు ఆ విషయం. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఎంత ప్రేమమయుడో దారి తప్పినప్పుడు ఆయన ఒక దెబ్బయటానికి కూడా అంతగానే ముందుంటాడు. దేవుని స్తోత్రం. అందుకే దేవుడిని విడిచిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరో బాగుపడలేదు, అందరూ పోయిన వాళ్ళే. ఏమండి చక్కగా మారుతున్న వాళ్ళు కూడా చెడగొట్టే వాళ్ళు ఉంటారు. దేవుడి పరిచయంలో మా పిల్లలు వాడపడాలండి, దేవుడి కొరకు ఇచ్చామండి అన్న వాళ్ళు కూడా
ఏమంటే ఈరోజు వాళ్ళని పనికిమాలోళ్ళ కింద మార్చారు. కాబట్టి మాటలు ఇవ్వడం కాదు, నిలబడాలా. దేవుని స్తోత్రం. మరణం వరకు నువ్వు నిలబడగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. అందుకే సత్యాన్ని పట్టుకోవాలా. జనులు ఎలా తయారవుతారంటే ఈ అంత్యకాలాల్లో హితబోధన వినరట. హిత అంటే అమ్మ 4 వేసి ఉంచండి, అక్కడ హితబోధ 6 వేసి ఉంచండి. 6 అదిగో ఆరోగ్యం కలిగించే బోధ. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడంటే, పెద్ద గడ్డ వచ్చింది నీలో, చాలా నొప్పి వస్తుంది. ఆర్ఎంపీ డాక్టర్ ఏమంటాడంటే, ఈ గడ్డ కరగడానికి ఆయింట్మెంట్ ఇస్తానే, ఈ గడ్డ మీద రాసుకో అంటాడు. నువ్వు ఆ రాసుకున్నప్పుడు నీకు నొప్పి తగ్గుతూ ఉంటుంది. నువ్వు అనుకుంటావు, అయ్యో బాబోయ్. అక్కడ సర్జన్ గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన ఏమన్నాడంటే ఆపరేషన్ చెయ్యాలి, తీసేయాలన్నాడు. ఈయనైతే ఆయింట్మెంట్ ఇచ్చాడు. ఆయన ట్యాబ్లెట్ వేసుకుంటే వెంటనే తగ్గట్లేదు, ఆయింట్మెంట్ రాసుకుంటే మాత్రం వెంటనే తగ్గిపోతుందని ఈ వ్యక్తిని మెచ్చుకుంటావు. అంటే నీకు ఏం లేదంటే బుద్ధి లేదు నీకు. ఎందుకు లేదు అంటే అతడేమో ఏమండి ఎంబీబీఎస్ చదివి సర్జన్ చదివాడు, అతడేమి 10th క్లాస్ పాస్ అయ్యి ఏమండి ఆర్ఎంపీగా మారితే ఆర్ఎంపీ కూడా నీకు ఎక్కువ అయ్యాడు, కానీ నీకు ఎవడెక్కువ అవ్వట్లేదు. సర్జన్ చెప్తున్న మాట నీకు ఎక్కడం లేదు కనుక హఠాత్తుగా ఒక రోజు నీకు మరణం వస్తుంది. ఎక్కిందనుకో నీకు స్వస్థత, నీకు ఆ నొప్పి నుంచి శాశ్వతంగా వస్తుంది, విడుదల వస్తుంది. హల్లెలూయా. మా అమ్మగారికి అలాగే క్యాన్సర్ వస్తే చచ్చిపోతారు, ఏదో అయిపోతుందని డాక్టర్లు చెప్పారు. నిజమే. ఆ తర్వాత ఆమె ట్రీట్మెంట్ చేసుకుని నిలబడినప్పుడు ట్రీట్మెంట్ అంతా అయిపోతే ఆవిడకి ఆరోగ్యం వచ్చేసింది. దేవుని స్తోత్రం. లేకపోతే ఎంతో బాధ అనిపించేది. ఎప్పుడైతే ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకోగలిగిందో ఆవిడకి ఏమొచ్చింది చెప్పండి? ఆరోగ్యం వచ్చింది. దేవుని స్తోత్రం. కాబట్టి డాక్టర్లు ఏమంటే ఒట్టినే చెప్పరు, అలాగే ప్రభువు ఒట్టినే చెప్పడం. దేవుని స్తోత్రం. మరి ప్రభు ఏం చేస్తాడు? ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాడు, మొహమాటం ఉండదు. కానీ మనుషులకి ఏముంటుంది? మొహమాటాలు ఉంటాయి. అందుకే ఈరోజు పరిచర్యలు అంత్య దినాల్లో ఏమైపోయిందంటే ఈ జనులు ఏమండి ఏం సహించట్లేదట. జనులు అంటే సంఘస్థులమ్మ. ఏం సహించట్లేదట? హితబోధను సహించడం లేదట. మరి ఏమంటుందంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్ అయిపోద్ది. నీ బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్ అయిపోద్దా? అలాంటి మాట అదిగో నీకు వస్తుంది, నీకు అది వస్తుంది అంటే అయ్యి బాబోయ్ అని ఏదో వెళ్ళిపోయి ఇంటికాడ కారు ఉంటే కారు అమ్మేసి, ఇల్లు ఉంటే ఇల్లు అమ్మేసి, పొలం ఉంటే పొలం అమ్మేసి ఆ పరిచర్యకి ఇచ్చేస్తున్నారు. ఎంత దారుణమైన మనుషులండి. ఈ గోడలకి ప్లాస్టింగ్ చేయించడానికి ఎంతమందికి ముందుకు వచ్చినా ఎంత వచ్చింది? 50,000, ₹1,00,000 వరకు వచ్చింది. ఇది జరగడం 70,000, 7 లక్షల రూపాయలు అయ్యింది. ఏమండి ఎవరు వచ్చేసి ముందుకు వచ్చేసి చేయగలిగారు? ఈ పరిచయం చేయరు. ఎందుకంటే ఇక్కడ ఎలాగుంటుందంటే సత్యము తెగుతున్నట్టే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మొన్న నన్ను పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా? అలాగ అన్నారు, ఎలాగ ఇచ్చేస్తామండి, ఎలా చేసేస్తామండి, ఇలాగ ఉంటుంది. అక్కడ ఎలాగుంటుంది తెలుసా? నేను ఉప్పించేద్దవే, పైకి ఎక్కించేయడవే, మొలక చెట్టు ఎక్కించేయడవే. అప్పుడు నువ్వు ఎక్కడున్నది తీసుకొచ్చి ఇచ్చేస్తావు. అప్పుడు కార్లు కాదు 10 కార్లు వస్తాయి. అప్పుడు 100 గజాలు కాదు, 1000 ఇంచుమించు 100 ఎకరాలు వస్తాయి. రావా? దేవుని స్తోత్రం. ఇప్పుడు పరిచర్యలు అలాగే దరిద్రకొట్టు పరిచర్యలు అయిపోయినాయి. ఒకప్పుడు మిషనరీలు ఏం చేసేవారంటే వారికి ఉన్నది ఖర్చు పెట్టేవారు. ఈరోజు పెద్ద హాస్పిటల్ దగ్గరికి వెళ్ళండి, ఎవరు ఖర్చు పెడుతున్నారు తెలుసా? అన్యులు తీసుకెళ్ళి భోజనాలు పెడుతున్నారు, వాళ్ళకి బయట టిఫిన్లు పెడతా ఉన్నారు. క్రైస్తవులు ఎవడన్నా చేస్తున్నాడా? అంటే కోట్లు ఉన్నాయి, మీరు పంపుతున్నాయని ఏం చేస్తున్నారు? మొత్తం వాళ్ళు కడుపులు నింపుకొని వెనకాల చేస్తున్నారు. ఎవరికి పెట్టేవాళ్ళు లేదు. మనం పెడదామంటే సాగేది లేదు. మన చేతులు ఏమవట్లేదు, సాగట్లేదు. ఎందుకు సాగట్లేదు? వచ్చేవాళ్ళు బిగబెట్టేసి ఎక్కడికెక్కడికో వాళ్ళు ఇచ్చుకుంటారు. అందుకే ఎవరిని కూడా నువ్వు దశం భాగం ఇవ్వట్లేదా, నువ్వు అది ఇవ్వట్లేదా అని అడగం మనం. ఎందుకు అడగం తెలుసా? దేవుడు పంపితే తీసుకుంటాం. ఎవరు పంపాలా? మనకు దేవుడు పంపాలా. మనుషుల్ని అడగడం వల్ల ఏం ప్రయోజనం? మనుషుల్ని అడగకూడదు. దేవుడిని అడిగినప్పుడు దేవుడు వారి హృదయాలను ఏం చేస్తాడు? తెరుస్తాడు. అది మన పరిచర్య. దేవుని స్తోత్రం. అంతేగాని చేయి చాపి మీకు అలాగా ఎలాగాని మనం ఎప్పుడు ఎవరిని అడగం. ఒకవేళ లేకపోతే ఏం చేస్తుంది అంటాం. మెయిన్ కొంచెం బాధ ఎక్కడంటే
మిమ్మల్ని అందరినీ నమ్మేసి అప్పు చేసేసాను నేను. అదే దెబ్బ అయిపోయాను అనమాట. ఏమంటే 5 లక్షల రూపాయలు అప్పు చేసి 20,000 రూపాయలు ప్రతి నెల కట్టే ఆ భారం నా మీద ఎట్టుకున్నాను. అందుకనే మీరు కొంతమంది నమ్మకస్తులు ఉన్నారు, కొంతమంది అపనమ్మకస్తులుగా మారిపోయారు. అందువల్ల ఇదంతా ఎక్కడ పడుతుంది, ఎక్కడ పడుతుంది. మా పాస్టర్ గారు అత్తవారు ఇదే ఏంటి మీకు ఆయాసం వచ్చేస్తుంది, ఏదో ఆలోచించట్లే. ఏమండి, కాబట్టి విషయం అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను, ప్రార్థన చేయండి, వేరేం కంగారు పడిపోక్కర్లేదు. దేవుడు పంపుతాడు. 5 లక్షల రూపాయలు పంపడం పెద్ద ఏమి లెక్క ఆయనకి ఏం కాదు. మన దేవుడు ఎవరు? శ్రీమంతుడవు సిరికే రాజు, ప్రార్థించినంతనే కృప చూపు వాడవు. శ్రీమంతుడవు సిరికే రాజు, ప్రార్థించినంతనే కృప చూపు వాడవు. ఆయన శ్రీమంతుడండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే మనుషులు నమ్ముకుంటున్నారు. ఒక ఆవిడ ఉండేది, రాణి గారు. ఆవిడ నమ్ముకొని ఒక బ్యాచ్ పోయారు. ఇంకొంత డబ్బులు ఉన్న వాళ్ళని మనుషులు ఏం చేస్తున్నారంటే పట్టుకొని నాకేస్తున్నారు. వాళ్ళని డబ్బులున్న దేవుడిని పట్టుకోండి, దేవుని స్తోత్రం. డబ్బులు పట్టుకున్న వాళ్ళు ఒక రోజు నిన్ను కూడా దోచి పడేస్తారు. కానీ దేవుడు ఎన్నడూ త్రోసివేయడు. దేవుడిని పట్టుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి మాటలు చెప్తే కొంతమంది కోపం. అది నిజమా అబద్ధమా చెప్పండి అమ్మా. నిజం కొంతమంది నిష్ఠూరంగా ఉంటుంది అన్నమాట. కానీ నిజం నిన్ను స్వతంత్రులుగా ఆశీర్వాదకరంగా మారుస్తుంది అనమాట. దేవుని స్తోత్రం. అందుకనే దేవుడి వాక్యం కలిపి ఏం జరపట్లే. ఏమంటే ఉన్నది వివరిస్తున్నాను అంతే. మీరు చూడండి అక్కడ ఎంత బాగుందో. జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై. ఏ చెవులు? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను, ఎవరినండి? వారికి అనుకూలంగా చెప్పేవారిని ఏం చేస్తున్నారట? తమ కొరకు పోగు చేసుకుంటున్నారట. ఏం చేస్తున్నారు? పోగు అంటే వారిని ఏర్పాటు చేసుకుంటున్నారట వీళ్ళు. ఎందుకు అంటే 4వ వచనంలో ఉంటుంది, సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. మొన్న ఒక కథ చెప్పాను నేను, అర్థమవుతుందని. మా పాస్టమ్మ గారు ఒక ఆవిడని అడిగిందంట, అమ్మ వాక్యం అంతా విన్నావు కదా, ఏం అర్థమైందంట? ఆ కథ చెప్తుందంట ఆ అమ్మాయి. ఇదండి అని అసలు వదిలేశారు. ఏ పట్టుకుంటారు? కొసరట్టుకుని వేలాడుతున్నారు. కాబట్టి కథ అనేది అందులో ఒక సారాంశం నీకు అర్థం అవటాకని చెప్పింది అంతేగాని అది నిజమో కాదు. కథ అంటే ఏంటని కల్పించినది. కథ అంటే ఏంటండి? కల్పించినది. అందుకే ఈరోజు కల్పించిన కథల వైపు వెళ్తున్నారు తప్ప వాక్యం వైపు వెళ్ళట్లేదు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు, ఎలాగా అని చెప్తుంటే ఆ కథ అంటున్నారు తప్ప అసలైన వాక్యాన్ని గుర్తించటం లేదు. ఏమండి, ఒక తండ్రికి అట జరిగింది తెగలేండి. ఒక తండ్రికి 2 పిల్లలట. ఆ 2 పిల్లలకి కాళ్ళు లేవు. ఆ 2 పిల్లలకి మగ పిల్లలే, వాళ్ళకి ఏం లేవు, కాళ్ళు లేవు. ఆ తండ్రి కూడా అంగవైకల్యం కలిగినోడే. ఆ పిల్లలు కూడా ఎలా పుట్టారు? వాళ్ళకి అంగవైకల్యం 2 పుట్టారు. ఆ తండ్రి ఎంతో ఏడ్చి గుండె బద్దలు పట్టు చేసుకున్నాడు. అయితే 3వ కాన్పు వచ్చింది. అప్పుడు అతడు మనసులో ఒకటి అనుకున్నాడట, నా కొడుకు అందంగా ఉన్నా ఏమి లేకపోయినా ఏమున్నా కానీ ఆరోగ్యంగా కాళ్ళు ఉండాలి అనుకున్నాడట. ఏముండాలి అనుకొని ఏమండి కాన్పు అయిన తర్వాత మొదటగా వెళ్ళి ఏం పట్టుకున్నాడో తెలుసా? కాళ్ళు పట్టుకున్నాడట. వెంటనే ఏం దొరికాయంట? కాళ్ళు దొరికేట. అబ్బా ఎంత సంతోషమో. అని నల్లగా ఉన్నాడా, ముక్కు ఎలాగో ఉందో, ఇంకొకటి ఏది చూడలేదు అతను. కాళ్ళు ఉన్నాయా లేదో చూసాడట. ఆ కాళ్ళు ఉండగానే కష్టపడి ఆ కొడుకుని ఏం చేశాడట? పెంచి పెద్ద చేస్తే ఆ కుర్ర నల్లగా ఉంటాడంట. అందరూ ఎగతాలు చేయటమే, ఒరే నువ్వు అలాగా, నువ్వు ఎలాగని. అయినప్పటికీ అవమానాలన్నీ పక్కన పెట్టి ఆ అబ్బాయి ఏం చేశాడంట? నాన్న చెప్పినట్టు చదువుకున్నాడట. ఏం చేశాడు? చదువుకున్నాడు. టీచర్ ఉద్యోగం వచ్చిందంట. ఏమొచ్చిందమ్మా? ఎప్పుడైతే టీచర్ ఉద్యోగం వచ్చిందో అందరూ కూడా నమస్కారాలు పెడుతున్నారట. నమస్కారాలు పెడుతుంటే టీచర్ ఉద్యోగం వచ్చిందని పొంగిపోలేదు. వాళ్ళ నాన్నని భుజాల మీద పెట్టుకొని తీసుకెళ్తా ఉన్నాడు ఊర్లోంచి.
అందరూ చూచి ఆశ్చర్యపోయారట. నిజంగా వాళ్ళ నాన్న ఆనందానికి హద్దులు లేవంట. ఇది నా కొడుకు అంటే నేను నడవలేకపోయాను, నా కొడుకు తన పాదాల మీద నన్ను నడిపిస్తా ఉన్నాడని సంతోషించాడట. ఏమండి, అతను అందరం ఎగతాళి చేసిన ఆ ఎగతాళిలో ఎప్పుడు కూడా అతను ఏం చేయలేదు, పట్టించుకోలేదట. నేను కూడా చెప్తున్నాను, మన తండ్రి కొరకు, ఏమంటే మన తండ్రి కొరకు, ఏమంటే ఎంతమంది ఏ మాట్లాడినా మనం పట్టించుకోవద్దు. మన తండ్రిని మనం ఊరేగించేవారిగా ఉండాలి. ఆ తండ్రి కంటే కాళ్ళు లేవు, మన తండ్రి ఎల్లటోడు తెలుసా, సర్వశక్తివంతుడు. ఆయన్ని మనం భుజాల మీద వేసుకొని మనం ఏం చేయాలా, ఊరేగించేవారిగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తుని గురించి నేను సిగ్గుపడువాడిని కాదంటాడు. ఈరోజు తల్లిదండ్రులు నల్లగా ఉన్నారు, పొట్టిగా ఉన్నారు, కాలు వంకరుంది, ముక్కు వంకరుంది అంటే మా అమ్మని చెప్పుకోలేరు, మా నాన్నని చెప్పుకోలేరు. దౌర్భాగ్యమైన జన్మను పొందిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి. మీ నాన్న ఎలాగున్నా, మీ అమ్మ ఎలాగున్నా, ఈమె మా అమ్మ, ఈమె మా తండ్రి అని అందరి ముందు నువ్వు చెప్పుకోగలిగితే నువ్వు గొప్ప వ్యక్తివి. అందుకే తల్లిదండ్రుల్ని ఏమండి ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా చాలామందికి ఏంటంటే నామోసిగా ఉంటుంది. చిచ్చి అలాంటి వాళ్ళు ఉండకూడదండి. నీ తల్లి ఎలాగున్నా, నీ తండ్రి ఎలాగున్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పొట్టుకున్నా, ఎలాగున్నా, ఇది నా తండ్రి, ఇతడు నా తల్లి, నా తండ్రి, నా తల్లి అని నువ్వు చెప్పుకోగలిగినప్పుడు, అలాగే నా దేవుడు అని నీ రక్షకుడు నువ్వు చెప్పుకోగలిగినప్పుడు దేవుడు నీ అందు ఆనందిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎలా తయారయ్యారంటే వాళ్ళని ఏమండి చక్కగా ప్రార్థనలో నడిపించి, ప్రార్థన చేసి వాళ్ళని అనేక రకాలుగా వాళ్ళ కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో తోడుగా ఉండి ఒక రేంజ్కి రాగానే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఈ తల్లిదండ్రులను వదిలేసి బొమ్మ తల్లిదండ్రుల్ని, లేకపోతే లెక్క చేయలేని చర్చిలు, వాళ్ళని అసలు గుర్తుపట్టలేని చర్చిలు ఏ ఉన్నాయో అక్కడ పోతున్నారు. గుంపులో గోవిందంలాగా ఎలా గుంచుకొని వెనక్కి వచ్చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళి చర్చికి వెళ్ళమండి మేము, మాది ఏసీ చర్చ్ అండి, లా చర్చ్ అండి, ఈ చర్చ్ అండి అని చెప్పుకుంటున్నారు. అంటే జనాలకి ఏంటి కావాలంటే గొప్పలు కావాలి. ఏం కావాలండి, ఈ చివరి కాలంలో విశ్వాసులు ఎలా తయారవుతారంటే హితబోధను ఏమండి అనుకూల బోధలు ఏర్పరచుకొని ఏ చెవులు కలిగిన వాళ్ళట, దురద చెవులు. ఏ చెవులమ్మా, దురద చెవులు అంటే ఏంటి తెలుసా, అంటే వాళ్ళకి ఇష్టమైంది అంటారు, వాళ్ళకి ఇష్టం అనేది పక్కన పెడతారు అనమాట. జాగ్రత్త. నిన్ను మనుషులు కాదు దీవించేది, దేవుడు దీవించాలా. నిన్ను మనుషులు కాదు రక్షించేది, దేవుడే రక్షిస్తాడు. ఏమండి అక్కడ ఆంధ్ర బ్యాంక్ దగ్గర ఒక కాల్ లేని వ్యక్తి ఉంటాడు, అడుక్కుంటూ ఉంటాడు. కరోనాలో కూడా అతను అడుక్కుంటూ కనపడేవాడు. అలాగున్న వ్యక్తి ఈరోజు కూడా అలాగే ఉన్నాడు. అతను చచ్చిపోలేదు. ఆరోగ్యవంతులుగా ఉన్నవాళ్ళు, అంటే డబ్బు ఉన్నవాళ్ళు, బలం ఉన్నవాళ్ళు చచ్చిపోయారు, కానీ ఆయన మాత్రం చావలేదు. ఏ కారణం ఏంటి, అతను విటమిన్ సి, మంచి మంచి జీడిపప్పులు, అవి ఇవి అన్ని రకాలు, శుభ్రమం, ఏమంటే మంచి గది, మంచి ఏసీ రూమ్లో పడుకున్నాడా, అందుకే అతను చచ్చిపోలేదా? ఎందుకు చచ్చిపోలేదు? దిక్కులేని వారికి అది లెక్క. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దిక్కులేని వాళ్ళకి, ఆ దిక్కులేనివాడికి కూడా దేవుడు, నీకు దిక్కులన్నీ ఉన్నాయి అనుకున్నావు నువ్వు, అందుకే నీకు దేవుడు ఏమండి అనుకున్న వాళ్ళు పోయారు. నాకు అన్నీ ఉన్నాయి, నేను అన్నీ చేయగలను, నాకు హాస్పిటల్కి వెళ్ళగలను, నాకు అన్నీ ఉన్నాయి అనుకుని ఎవరైతే విర్రవీగారో వాళ్ళు పోయారు. కొంతమంది పిలుపు అయిపోయిందో వాళ్ళని కూడా దేవుడు అలాగా తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకొక అపార్థం చేసుకోవద్దు. అంటే పాపం చేసిన వాళ్ళు అందరూ చచ్చిపోయారని అనుకోవద్దు. పాపం చేసిన వాళ్ళు అందరూ చచ్చిపోలేదు, కానీ పాపం చేసిన వాళ్ళు చచ్చిపోయారు. ఆయుష్ అయిపోయిన వాళ్ళు కూడా చచ్చిపోయారు. దేవుని స్తోత్రం. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సుమా. దేవుని స్తోత్రం. వాక్యం ఒక పక్క చెప్తుంటే మీకు ఇంకొక పక్క ఇంకొక రకంగా అర్థమవుతుంది, అలాగ అర్థం చేసుకోవద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ అంత్య దినాల్లో సత్యానికి వ్యతిరేకంగా నిలబడతారు, వాక్యానికి వ్యతిరేకంగా నిలబడతారు, పాపానికి కొత్త రూపం తెచ్చుకుంటారు. అందుకే బోధలు ఎలాగున్నాయి తెలిసేప్పుడు, ఏమంటే నిన్ను ఉప్పొంగించే బోధలు, నీ దగ్గర నుంచి డబ్బులు మొత్తం లాగేసే బోధలే. కాబట్టి డబ్బులు లాగద్దు, డబ్బులు పరిచర్య కొరకు మీరు వాడబడండి. దేవుని స్తోత్రం. అంతేగాని ఏమండి లది ఇది ఇది అని హెచ్చులకు పోవద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఏమంటే కొన్ని ఇలాంటి ఏమంటే డబ్బుండి కూడా చాలామంది పెట్టలేని వాళ్ళ మీదకి ఒక ఏటమ్మా ఒక శిక్ష వస్తుంది. ఏంటో తెలుసా, మీ ఇంట్లో ఉన్న డబ్బు అంతా అటుకుపోతారు వచ్చాళ్ళు.
దొంగలు కాదు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మొత్తం అంతా అట్టుకుపోతారు మీదంతా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఓ పాస్టర్ గారి ఇంట్లో 3 కోట్లు దొరికిందంట, పట్టుకుపోయారు, మొత్తం అంతా పట్టుకుపోయారు. ఏమంటే అలాగే బడా ఉన్నారు, సతీష్ కుమార్ అని ఇంకో చాలామంది బడాలు ఉన్నారు, వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు ఇదంతా. అదంతా గవర్నమెంట్ ఒక రోజు వచ్చి పట్టుకుపోతుంది. ఎందుకంటే ప్రజల సొమ్ము, రాజుల సొమ్ము రాళ్ళు పాలన్నారు పెద్దలు. ప్రజలు ఇచ్చిన సొమ్ముని పాస్టర్లు ఏం చేస్తున్నారు అమ్మా? ఎవరికి? పోలీసులు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇస్తున్నాయి. ఎందుకంటే అది నీకు డబ్బులుంటే పేదలకి, సాదలకి, బీదలకి సహాయం చేయండి. దేవుని స్తోత్రం. వారికి తిండి పెట్టండి, బట్టలైన బట్టలు ఇవ్వండి. ఏమండి ఇప్పుడు ఇలాంటి విషయాల్లో ఒక చలివేంద్రం పెట్టాలని ఆశ ఉంది, కానీ డబ్బులు లేవు మనకి. అంటే చెయ్యాలనుకున్నవాడికి ఏముండదు, సొమ్ము ఉండదు. చేయకూడదు అనుకున్నవాడికి బీరువాళ్ళ ఎండ సొమ్ము. ఈ జనాలు దురదజీవులు కదా, ఆలకెత్తా ఉంటారు. చేసేవాడికి మాత్రం ఎవరు? మన సంఘం వాళ్ళు కాదులేండి, మన సంఘం వాళ్ళు మంచి వాళ్ళే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘం వాళ్ళ కోసం కాదు ఇది. అంటే కొంతమంది ఉన్నారు, ఒక్కొక్కరికి ఏమంటే 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు నెలకి జీతాలు, వ్యాపారాల్లో లాభాలు అవన్నీ వాళ్ళు ఇస్తున్నప్పుడు, ఆ సంఘాల్లో ఏమంటే అవి ఇస్తున్నప్పుడు అవి ఏం చేస్తున్నారు? బీరువాళ్ళలోను బ్యాంకుల్లో బీరువాళ్ళలోనూ పెద్ద ఏంటంటారు, మూటలు కట్టేసి చెత్తల్లా పడేస్తున్నారు. అవన్నీ ఏం చేస్తాయి? చదన్న తినేస్తుంది, కానీ మనుషులకు మాత్రం ఎవడో లేదు. ఎంత దారుణం. మీరు ఎందుకు అలాంటి వాళ్ళకి ఇస్తారు? మీరు కాదులేండి, అలాగ ఇచ్చే వాళ్ళని చెప్పాలి మనం. అమ్మా మీకెందుకు, ఆ పాస్టర్ గారికి ఎందుకు, ఏం తక్కువ ఉంది అని మనం చెప్పాలి. ఎందుకు పాస్టర్ గారికి ఇవ్వకూడదు, దేవుడికి ఇవ్వాల్సింది. నిండిపోయినప్పుడు అది అక్కడ ఎందుకు ఇవ్వడం నువ్వు? ఈరోజు చాలామంది టీవీలో అడుగుతున్నారు, మా టీవీకి ప్రోగ్రామ్కి సాయం చేయండి. సాయం చేయమన్నప్పుడు 2 లక్షలు సంఘం అని చెప్తున్నప్పుడు ఎందుకు సాయం చేయాలి నువ్వు? ఆ సంఘంలో వస్తున్న డబ్బుతో ఖర్చు పెట్టుకోలేడు అతను అని ప్రశ్నించే వాళ్ళు ఎవరున్నారు? అంబేద్కర్ అందుకే ఏదైనా విషయం ఉంటే ప్రశ్నించండి అన్నాడు. ఏమన్నాడు? ప్రశ్నించండి. ప్రశ్నిస్తే ఏమంటే నీకు అర్థమైపోతుంది. కానీ ప్రశ్నించే వాళ్ళు ఉన్నారా? వాళ్ళు కలిసే వాళ్ళే లేరు. ఆయన్ని కలవడు కదా మనుషులు. సేవకులకి మనుషులకి ఈరోజు ఏం లేదు తెలుసా అమ్మా? ఏం లేదు, సంబంధం లేదు. సంబంధం లేనోడు నువ్వేం ప్రశ్నిస్తావు వెళ్ళి? దేవుని స్తోత్రం. సరే, అందుకే నేను అంటాను, తండ్రి ఎక్కడుంటాడు? కుటుంబంతోనే ఉంటాడు. తండ్రి ఎక్కడ ఉంటాడమ్మా? కుటుంబంతోనే ఉంటాడు. కుటుంబంతో లేనివాడు మీకు తండ్రి అవడు. కుటుంబంతో ఉన్నవాడే మీ తండ్రి. వదిలేసి ఎక్కడికో పోయాడు, నీకు తండ్రా? నీ తండ్రి అయితే ఎక్కడ ఉంటాడో? నీతోనే ఉంటాడు. అందుకే కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, తండ్రి బాధ్యత లేకుండా వదిలేసి వెళ్ళిపోయినా ఆ తల్లే ఆ కుటుంబానికి తండ్రిగా నిలబడుతుంది. హల్లెలూయా, అవునా కాదా? అంటే ఆ తండ్రి అలాంటి బాధ్యత లేని తండ్రి. ఈ తల్లి ఎవరు? తండ్రి ఆవిడే, తల్లి ఆవిడే నిలబడ్డది. ఆవిడకి ఎక్కువ ఘనతను మనం ఇవ్వాలి. అందుకే నిన్ను చూసినా చూడకపోయినా ఆయన నీకు తండ్రిగా, తల్లిగా ఆయనే ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అంటారు, తండ్రివి నీవే, తల్లివి నీవే. దేవుని స్తోత్రం. నీ తండ్రి తల్లిగా దేవుడే మొదట, ఆ తర్వాత ఏమండి నీ సేవకులు నిన్ను కన్న తల్లిదండ్రులు పెట్టుకోవాలి. ఈరోజు వినండి, బాగా ఆలోచన చెయ్యండి. మనం చేస్తున్నది, మనం ఇస్తున్నది ఏమవుతుందో తెలుసుకుంటూ ఉండండి. అడగండి తెలియకపోతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త మొదటిది ఏంటంటే, సత్యాన్ని ఛేదరించుకునే వారికి ఉంటారు, పాపానికి కొత్త దారులు వెతుక్కునే వారికి ఉంటారు. ఎంత దినాల్లో సత్యాన్ని చెవివరో ఏమంటే దురద చెవులు కలిగిన వాళ్ళకి ఉంటారు. ఈ సత్యం ఈ చివరి కాలంలో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారా అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారంటే ఇది అంత్య దినాలు అని అర్థం. దేవుని స్తోత్రం. లేదనుకో అంత్య దినాలు ఇది కావు. రెండవ పాయింట్ మత్తయి సువార్త 24:12. మత్తయి సువార్త 24:12. కొంతమందికి కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా వాక్యం నీకు అర్థం అవ్వాలంటే నువ్వు సంఘాన్ని, దేవుణ్ణి, సేవకుడిని ప్రేమించినప్పుడే ఇది బాగా అర్థమవుతుంది. కొంచెం ద్వేషంతో కూర్చుంటే తిట్టినట్టు, కూర్చున్నట్టు, కోసినట్టు ఉంటాయి అన్నమాట. అందుకే ఎప్పుడు కూడా మన కోపము, మన విపరీతమైన వ్యతిరేకత ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను క్షమించండి అని ప్రార్థన చేసినప్పుడు మన క్షమాపణ ఎప్పుడైతే పొందుకుంటామో ప్రతిదీ కూడా ఎలాగ అర్థమవుతుంది? మంచిగా అర్థమవుతుంది. అందుకని చోట కోపం, ఎవరి మీద కోపం ఉందనుకో వాళ్ళు ఏం చెప్తున్నా మనకి ఎక్కదు. ఇంకా ఎవరి మీద ప్రేమ ఉందనుకో వాళ్ళు ఏం చెప్పినా
మనకు బాగా అర్థమవుతుంటుంది. అదే అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 12:24-12 చూడండి. అమ్మా ఎంత మంచి అయితే కాదు, ఒకరికి చక్కగా చదవండి. అక్రమము విస్తరించుడు చేత, అక్రమం అంటే క్రమం పోయింది. మునుపు ప్రార్థన, వాక్యము, ధ్యానము, మా దేవుడి పని అన్నిట్లో ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఏం పోయింది? క్రమం పోయింది. క్రమం అంటే ఎందుకు క్రమం పోయింది? మెల్లిగా అక్రమం వచ్చేసింది. అక్రమం అంటే పాపము, అందుకని ద్వేషము, ఈర్ష్య, కుళ్ళు, కుట్ర, అవంటి కోపం, ఇవన్నీ కూడా మనిషిని ఏం చేస్తాయంటే అలజడిగా మార్చేస్తాయి అమ్మ, శత్రువులుగా మార్చేస్తాయి. ఒకసారి ఏమైందంటే, ఒకసారి ఒక ఆమె భోజనాలు ఏర్పాటు చేసింది. మన సంఘంలో ఉన్న వాళ్ళు క్రిస్మస్ పెట్టుకొని కూటం కూడా పెట్టుకుంటే మన సంఘం వాళ్ళందరూ కూడా అక్కడికి చేరిన వాళ్ళు ఎంతమంది అంటే ఒక 15 మంది అమ్మ. ఎంతమంది? ఒక 15-16 మంది వచ్చారు. అప్పుడు వస్తే 15-16 మంది వస్తే వండిందేమో 25 మందికి వండారు. ఎంతమందికి వండారమ్మా? 25 మందికి వండారు. మొత్తం అంతా చూసుకుంటే ఒక 20 మంది వేసుకోండి, 20 మంది 25 మందికి వండారనమాట. వండినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళందరినీ వండమని చెప్పి వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళందరినీ ఏం చేశారంటే, అమ్మ మీరు వెళ్ళండి, ఇక పప్పులు అయ్యి పెట్టేశారు, ఇంక మీరు వెళ్ళండి వాళ్ళని పంపించారు. వెళ్ళిన వాళ్ళు ఎంతమంది అంటే ఒక 6-7 మంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు మాకు ఆ రోజు భోజనం పెట్టారు కానీ మాకు ముద్ద దిగలేదు. వాళ్ళు పెట్టింది ఏది మాకు నచ్చలేదు, చాలా బాధ వచ్చేసింది. ఏమండి అంటే సంఘం అంటే ఎవరో కాదు, సంఘం అంటే మా పిల్లలు. దేవుని స్తోత్రం. పిల్లలు తినకుండా ఏమంటే తల్లిదండ్రులు ఎప్పుడైనా తినగలరా? నిజమైన తల్లిదండ్రులని తినగలరా? అసలు ముద్ద దిగదు. ఎందుకంటే వాళ్ళు తింటేనే సంతోషం. అందుకే నాకు ఎప్పుడైనా కూటాలు గీటాలు అయినా కానీ నేను సంఘస్థులు అందరూ తిన్న తర్వాత తినాలనుకుంటూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళు తింటే సంతోషంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే పిల్లలు తింటే మన కుటుంబంలో పిల్లలు తింటే మనం తింటాం ఎంతో ఆనందంగా ఉంటుంది. హల్లెలూయా. మనకు లేకపోయినా కొంచెం ఊర్చుకొని తిన్నా కూడా అది ఎంత తృప్తిగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోతే అంటారు, అయ్యో వాళ్ళకి కూడా పెడితే ఎంత బాగుండో అంటున్నారు. ఎందుకు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు అయ్యో అంటాం? అందుకే నేను అంటాను, బతికుంటా ముద్దెట్టరు, చచ్చిపోయాక అయ్యో మా అమ్మ ఎంత బచ్చుదో, నాన్న ఎంత బచ్చుడో, ఏంటో చేతో అది ఇది ఎందుకు ఉన్నప్పుడు ఎట్టకుండా. అందుకే నేను అంటాను, తల్లిదండ్రులు ఉన్నప్పుడు బాగా చూసుకోండి, లేనప్పుడు మనం ఎంత ఏడిచినా రారు. వాళ్ళు చాన్న పర్వాలేదు మనల్ని. నేను స్తోత్రం. ఎందుకంటే మన అమ్మే మన నాన్నే కదా. హల్లెలూయా. ఒక్కోసారి తిడతారు తెలియక, తిడితే తిట్టడం ఏమైపోయింది? మన అమ్మే కదా, మన నాన్నే కదా, మన సేవకుడే కదా, మన సేవకురాలే కదా అని నువ్వు అనుకున్నప్పుడు, నువ్వు ప్రేమించగలుగుతావు. అని ఎప్పుడు అనుకోవో ద్వేషించడము మొదలు పెడతావు. ఏం చేస్తావమ్మా? ద్వేషిస్తావు అన్నమాట. అందుకే తల్లిదండ్రులు పిల్లలు ఒక్కోసారి అలుగుతారు, అది సహజమే, అదేం పర్వాలేదు. అలగడం తప్పేం కాదు, కానీ తిరుగుబాటు అనేది, విడిచి వెళ్ళిపోతాననేది, దూరంగా బ్రతుకుతాననేది అది చాలా ఘోరమైన తప్పు. మీకోసం బయట ఒక తోడేలు, ఏమండి, ఒక చిరుత పులి, ఒక భయంకరమైన సర్పం తిరుగుతూ ఉంది. ఏం చేస్తుంది? అందుకే చూడండి, చాలామంది ఆడపిల్లలు అయినా మగపిల్లలు, నేను బయటకు పోతాను, నేను వదిలేసిపోతాను, నేను బతుకుతాను అంటారు. నిజంగా బతుకుతారంటే బయటికి తల్లిదండ్రులు వదిలేసి? ఏమంటే తల్లి కానీ తండ్రి కానీ బయటికి వెళ్తే ఫోన్ చేసి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, అంచేపెట్టి అలాగేట్టి ఇలాగేట్టి అని అడుగుతుంటే వీళ్ళకి ఎలాగుంటుందంటే చిరాకు వచ్చేస్తుంది. ఏమొచ్చేద్దంటే చాలా చిరాకు. కానీ నీకేటో తెలుసా? రక్షణ ఉంది. అలాగ అడుగుతున్నారంటే నీకేముంది? రక్షణ ఉంది. బయటికి వెళ్ళిపోతే రక్షణ ఉంటుందా? ఉండదు. అందుకే దేవుని కాపుదలలో ఉంటే రక్షణ ఉంటుంది. హల్లెలూయా. ఏమంటే కుటుంబం కాపుదలలో ఉంటే రక్షణ ఉంటుంది. ఇవి వదులుకున్నామంటే మనకు రక్షణే ఉండదు. అంతే. వాళ్ళ పేర్లు ఏమవుతాయండి? చెరపబడతాయి, కొట్టివేయబడతాయి అన్నమాట. అందుకే ఎప్పుడు కూడా నేను గద్దించిన వారు నీ కోసం చెప్పేవాళ్ళు, నీ కోసం అడిగేవారు, నీ కోసం ఆలోచించేవారు నీ కోసం ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం. అలా నీ కోసం తలంపే లేని వాళ్ళు నీ కోసం ఏం ప్రార్థన చేస్తారు? సార్ ఆలోచించుకోండి, మీకే అర్థమవుతుంది. అందుకే ఎవరైనా మనల్ని పదే మాట్లాడి అడుగుతున్నారంటే మనల్ని వాళ్ళు ఏం చేస్తున్నట్టు? ప్రేమిస్తున్నట్టు. కొంతమంది ఉంటారు ఆత్మ ద్వేషిస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు? మనల్ని ప్రేమించిన వాళ్ళు కాదు,
మనల్ని నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది మన దగ్గర పొగుడుతూ ఉంటారు, వెనకాల గోతులు తీస్తూ ఉంటారు. అలాంటి వారి విషయాల్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. అందుకే 24:12 ఏముందో చూడండి అమ్మా. 24:12 ఏముందమ్మా? అదిగో ప్రేమలు చల్లారిపోతాయి, నీలో క్రమం పోయింది, ప్రార్థన జీవితం లేదు, ఏమంటే వాక్య ధ్యానం లేదు, దేవుడి మీద ఆధారపడడం లేదు, దర్శనం లేదు, అభిషేకం లేదు, వరం లేదు, ఫలం లేదు, ఏమీ లేదు. అప్పుడు నీకు ఎల్లులోకి ఏమొచ్చేద్ది? అక్రమం వచ్చేస్తుంది. క్రమం పోయి అక్రమం వచ్చేసి నీలో ఉన్న ప్రేమనంతటిని ఏం చేస్తుంది? అది చల్లార్చేస్తుంది అన్నమాట. అందుకే ఒక మాటలో చూస్తే మొదటగా ఏమండి కుటుంబంలోను మొదటగా సంఘంలోను మనుషులకు వచ్చేది ఏంటి తెలుసు? కోపం. ఏంటండి? కోపం కాస్త ఏమవుతుంది అమ్మ? కోపం కాస్త ఏమైపోతుంది? నీలో ఉన్న కరుణను, ప్రేమను, జాలిని, దయని అంతటిని ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఏంటి కోపమో తెలుసా? ఏంటంటే నేను నీతిగా ఉంటున్నానండి, నేను ఖచ్చితంగా ఉంటున్నానండి, నేను ప్రేమగా ఉంటున్నానండి, నేను ప్రతి విషయంలో ప్రార్థనలో వాక్యంలో అన్నింటిలో ముందు ఉంటున్నానండి, నాకే ఎందుకు ఇలా జరగాలి? చూసారా ఎలాగొచ్చిందో? సాధారణంగా పెట్టాడు, నా ఇంట్లోనే ఎందుకు ఇలా జరగాలి, నా పరిస్థితిలో ఎందుకు ఇలా మారాలి, నాకే ఎందుకు ఈ అనారోగ్యం రావాలి, నా కుటుంబంలో ఎందుకు ఇలాంటివి రావాలి అని అంటున్నావంటేనే అవన్నీ ఎలాగొస్తున్నాయి తెలుసా? కోపము ద్వారా నీలో ప్రశ్నించే స్వభావం వస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తున్నావు తెలుసా? జాలి, కరుణ, ప్రేమ, కృప కలిగిన దేవుణ్ణి నువ్వు ప్రశ్నిస్తున్నావు. అంటే నువ్వు ఇప్పుడు ఎలా మారావో తెలుసా? సైతాన్ గాళ్ళ మారావు. ఎవరిలాగా? సైతాన్ గాళ్ళ మారావు. అంటే ఆయన ప్రేమ వాత్సల్యతని నువ్వు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? శంకిస్తున్నావు. అప్పుడు ఆయన ఏమవుతాడంటే, అయ్యో నీ మొదటి క్రియలు ఎలాగున్నాయి, నీ జీవితం ఎలాగుంది, నీ పరిస్థితులు ఏంటి, నీకు జబ్బు ఉన్నప్పుడు నేను స్వస్థపరచలేదా, నీకు వ్యాధి ఉన్నప్పుడు నేను బాగు చేయలేదా, నేను ఎవ్వరూ లేనప్పుడు నీకు తోడుగా లేనా, నువ్వు సమస్యల్లో నీకు సహాయం చేయలేనా అని దేవుడు మాట్లాడుతున్నా వినపడవు. ఎందుకు వినపడలో? నీలో కోపము, ద్వేషము ఉన్నది కనుక దేవుడి స్వరము నువ్వు గుర్తుపట్టలేవు. అందుకే వాక్యాలు ఎన్నెన్నో కానీ నీలో మార్పు రాదు. ఎందుకు రాదు అంటే నువ్వు దిమ్మరించబడిన పాత్రగా ఉన్నావు. దిమ్మరించబడిన పాత్ర దాహం తీరుస్తుందండి. అందుకే నీలో ఉన్న దాహాన్ని కూడా ఏమండి ఆ వాక్యము తీర్చలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? వాక్యంలో శక్తి లేక కాదు, నువ్వు బోర్లించబడి ఉన్నావు. ఒకసారి నిన్ను నువ్వే పరిశీలన చేసుకో, నీకే సత్యము బోధపడుతుంది. హల్లెలూయా. అందుకోసం ఈ దినాలు ఏ దినాలు? అందుకే మీకు ఒక మాట తెలుసా? బాగా వినండి. ఏమండి సంఘాల్లో ఎక్కడ? సంఘాల్లో, కుటుంబాల్లో, భార్యాభర్తల మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య తరిగిపోతుంది ఏదో చెప్పండి, తగ్గిపోతుంది ఏదో చెప్పండి. ప్రేమలు తగ్గిపోయాయి. అందుకే ఈరోజు అన్నయ్యని నమ్మడానికి లేదు, చెల్లిని నమ్మడానికి లేదు, అక్కని నమ్మడానికి లేదు, ఆఖరికి ఏమండి పిల్లల్ని కూడా నమ్మడానికి లేదు. ఎందుకు నమ్మలేకపోతున్నావు అంటే ప్రేమలు వాళ్ళు ఏమైపోతున్నాయి. అందుకే ప్రేమలో పెంచాలి. ఏ ప్రేమలో? దేవుడి ప్రేమలో పెంచితే ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని భరిస్తుంది. హల్లెలూయా. ఆ ప్రేమ మనతోనే ఉంటుంది. దేవుడి ప్రేమ ఎలాంటి చెప్పండి? తల్లిదండ్రులైనా పిల్లలైనా దేవుడి ప్రేమలో ఉన్నారని వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు. నిజంగా దేవుని ప్రేమ లేని వాళ్ళు, క్రైస్తవులైనా బయట వాళ్ళైనా, దేవుని ప్రేమ వారిలో లేకపోతే ఏమవుతారమ్మా? ఒకవైపు ఒకరు వెళ్ళేట్టుకు నువ్వేం పెట్టేసావు, నాకు నువ్వేం చేసేసావు, నువ్వేం పెద్ద వారబోసావు, మాకేం చూశారు, మాకేం పెట్టారు, మమ్మల్ని ఏంటి, మాకు సంబంధం లేదు, మీరు అలాగుండండి, మేము ఎలాగుంటాం అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రేమ లేదు కాబట్టి ఏలు పెట్టుకొని చూపించుకుంటున్నారు. నేను అంటున్నాను, ఏం పట్టుకెళ్ళిపోతావు నువ్వు? ఎలా పెట్టుకొని నువ్వేం పట్టుకెళ్ళిపోతావు అనుకో, అప్పుడు ఏముండవు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇది నాది, అది నాది, ఇది నాది అంటున్నావు. దేవుడు అంటాడు నీ ప్రాణం నాది అంటాడు. నువ్వు చచ్చిపోయిన పొజిషన్లో ఎన్నిసార్లు దేవుడు నేను కాపాడలేదు. మరి ఎందుకు ఇలా మారిపోయావు అంటే, ఎందుకు మారిపోయావు అంటే నువ్వు అంత్యదినాల్లో జరగబోయే ఆ సంభవాల్లోనికి నువ్వు మాయ చేయబడ్డావు సాతాను చేత. అందుకే సాతాను ఎవరై అయితే మాయ అయ్యారో వారిలో ఏమైపోతుందంటే ప్రేమలో
చల్లారిపోతే తగ్గిపోతాయి. అందుకే ఒకరినొకరి విషయంలో ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండండి. అందుకే నీకు ప్రేమ ఎప్పుడు పడుతుందంటే నిన్ను ఎవరో దెబ్బలాడనుకో, నా సహోదరి కదా దెబ్బలాడింది పోనీ అని నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడు ఆమె మీద నీకేముండదు, సంబంధం కలిసి ఉంటుంది. అమ్మ తిట్టింది అనుకో, అమ్మే కదా తిట్టాడు, నాన్న తిట్టాడు, నాన్నగా తిట్టాడు, భర్త తిట్టాడు, నా భర్త కదా తిట్టాడు, భార్య ఏదో అందరు నా భార్య కదా అంది అనుకోండి. దాన్ని ఏమంటారంటే సర్దుకుపోవడం అంటారు. దాన్ని ఏమంటారమ్మా? ఆ సర్దుకుపోయే మనసత్వం ఉంటే ఏ కుటుంబమైనా మారిపోతుంది, ఏ కుటుంబమైన ఐక్యంగా ఉంటుంది, ఏ కుటుంబమైన కార్యాలు చూస్తుంది. కొంతమంది గొడవ వస్తే చాలు ఆడు ఈడు అంటారు భర్తలు, నువ్వేంటారు అంటే అదేమంటాడు, నువ్వు అంటాడు. అంటే ఇద్దరికి ఒక్క గొడవలోనే ఏమొచ్చేసాయి? సైతానికి డేటే కుట్ర అయ్యి. దేవుని స్తోత్రం. అందుకని దేవుని ప్రేమ అతుకుతుందే కానీ విడదీయదు. దేవుని ప్రేమ ఏంటి చెప్పండి? దేవుని ప్రేమ అతుకుతుందే కానీ దేవుని ప్రేమ ఎప్పుడు కూడా విడదీయదు. అందుకే దేవుడు జతపరిచిన వారిని ఎవ్వరూ వేరుపరచకూడదని ఉంటుంది బైబిల్లో. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు ఎలాంటాడు అంటే అమ్మా సూది దారం అలాంటాడు. ఎలాంటాడమ్మా? సూది దారం ఏం చేస్తుంది అమ్మా? చిరిగిపోయినట్లు ఏం చేస్తుంది? ఏకం చేసేసి చక్కగా కలిపేస్తుంది. అదే కత్తిరి అయితే ముక్కలు చేయడానికి ఉపయోగపడుతుంది. దేవుడు సూది దారులు అంటాడు, కత్తిరి లాంటి వాడు సైతానుగాడు. హల్లెలూయా. సైతాన్ ఎప్పుడు మనల్ని కట్ చేయాలని చూస్తూ ఉంటాడు, సూది దారం ఎప్పుడు మనల్ని కలపడానికి. అందుకే దేవుని ప్రేమ మనల్ని కలిపే ప్రేమ. అందుకే ఇక్కడ అక్రమం విస్తరించి చేత ఏమవుతుందంటే ప్రేమలో. అందుకే ఈరోజు బంధువుల్లో, స్నేహితుల్లో, కుటుంబాల్లో, సంఘంలో కూడా ఈ ప్రేమలు తరుగుతున్నాయంటే వెంటనే మనం అర్థం చేసుకోవాల్సినవి ఏ దినాలు? అంత్య దినాలు. అంటే చివరి దినాల్లోకి వచ్చేసాం. అప్పుడు అంత్య దినాలు అని అర్థం. చూడండి, పెట్రోల్ డీజిల్ రాలేదట, ఎంతమంది క్యూ కట్టేశారో చూసారా? అవి లేకపోతే ఇంకేమి నడవు, మనకి బళ్ళు గిళ్ళు ఏమి కూడా నడవు అన్నమాట. కాబట్టి ఇవి అంత్య దినాలు. దేవుని స్తోత్రం. మూడోది యెషయా గ్రంథం 5:20. అమ్మ బాగున్నారా? మొదటిది ఏమవుతుంది? సత్యానికి చెవివరు దుర్చెవులుగా ఉంటారు. రెండోది ఏముంటుంది? ప్రేమ చల్లారిపోతుంది. అక్రమం వల్ల ప్రేమ పోతుంది. క్రమం ఉంటే ప్రేమ ఉంటుంది. మూడోది ఏంటంటే యెషయా గ్రంథం 5:20. మేలు కీడు అనుకుంటారట. మేలు చేసేవానుకో ఏమిటంటే నాకు అలా చేశారు, అలా చేద్దారు, ఇలా చేద్దారు. కీడు చేసేవానుకో చాలా మంచిగా చేశారంటే మాకు అనుకుంటారట. ఎంత దారుణమైన విషయం చూడండి. 5:20లో ఈ అంత్యదినాల్లో జరిగే మాట. అందుకే ఎందుకురా బాబు మంచి చేయడానికి వెళ్తే నాకు ఈ చెడు వచ్చింది నాకు అంటూ ఉంటారు కదా కొంతమంది. అంటే మేలు చేయడానికి వెళ్ళినప్పుడు ఒకసారి దాన్ని ఏమంటే మనల్ని చెడుగా మార్చే మాటలు చెప్తారట. చూడండి ఏముంది అక్కడ 5:20లో, కీడు మేలనియో మేలు కీడియను చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటిని ఎంచుకున్న వారికి శ్రమ, చేదు తీపనియు తీపి చేదని ఎంచుకున్న వారికి శ్రమ అన్నాడు. ఏమండి? కీడు చేస్తేనేమో మేలు అంటారట, మేలు చేస్తేనేమో కీడు చేస్తే మేలు అంటారట, మేలు చేస్తేనేమో కీడు అంటారట. అందుకే ఈరోజు ఏమంటారు తెలుసా? ఏమంటే ఎవరికి మనం మంచి చేయకూడదండి. విన్నారు ఎక్కడైనా? ఏమంటే ఎవరికి మనం మంచి చేయకూడదండి. అంటే మంచి చేస్తే ఒక అన్ని ఇలాంటివి వస్తాయి, తలనొప్పులు వస్తున్నాయండి. అంటే సైతాన్ గడు ఏం చేస్తున్నాడు? నువ్వు మంచి చేయకూడదు అనుకుంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు మంచి చెయ్యి. నీకు మంచి చేస్తే, నీకు మంచి చేస్తే మంచి పేరు రాకపోయినా పర్వాలేదు, నీ మంచికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఏమంటున్నాడమ్మా? నీ మంచికి మాత్రం దేవుడు. అందుకనే ఏదో మంచి చేస్తే కీడు వస్తుంది, మంచి చేస్తే నాకు ఇలాగ వస్తుంది అనుకోకు. మంచి చేస్తే మనుషులు కీడు చేశారు కానీ దేవుడు మాత్రం మంచికి ఏం చేయడు? మేలు చెయ్యక మానడు అనమాట. ఎందుకంటే మంచి పక్షాన, సత్యం పక్షాన దేవుడు నిలబడతాడు. దేవుడు నిలబడితే ఎంతమ్మా? సాల్తీలు గలంత అయిపోతాయి నీకు విరోధంగా నిలబడిన వాళ్ళు. 1 పేతురు పత్రిక చూడండి, 1 పేతురు పత్రిక 19వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 19. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 19లో ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందొచ్చు దేవుని గూర్చిన మనశ్శాంతి దుఃఖము సహించిన ఎడల అది హితమగును అన్నాడు. ఏమన్నాడండి?
అది హితమవుతుంది. నువ్వు అన్యాయం చేయలేదు, మంచి చేసావు, కానీ శ్రమ వచ్చింది, అయినా పర్వాలేదు, దేవుడిని పక్షాన్ని మంచి చేస్తాడు. 20 వచనం, తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమవుతుంది. ఇందుకొరకు మీరు పిలపడ్డారన్నాడు. మంచి చేయడానికే పిలపడ్డాం. ఎవరు మెచ్చుకున్నా ఎవరు మెచ్చుకోకపోయినా ఏం చేయాలి? మనం మంచే చేద్దాం. ఎవరు మెచ్చుకున్నా ఎవరు మెచ్చుకోకపోయినా మనం ఏం చేద్దాం? మేలే చేద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈరోజు వెలుగుని ఏమంటారట? చీకటి అంటారట. చీకటిని ఏమంటారట? వెలుగు అంటారు. అవును, నిజమే. ఈరోజు యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే యాలకోలం ఎటకారాలు ఆడుతూ ఉన్నారు, పేడ తినిపిస్తున్నారు, ఏమంటే ఆవు వచ్చి తాగుతున్నారు. ఎవరు తాగుతున్నారు? బ్రాహ్మిన్స్ తాగరు, శూద్రులు. బ్రాహ్మిన్స్ ఎప్పుడు కూడా మీరు ఏమండి ఈ ఉచ్చలు తాగడం, పేడలు తింటాం చూసారా? ఎవరు తింటారు? ఈ శూద్రులు. శూద్రులు అంటే తెలుసు కదమ్మా. బ్రాహ్మిన్స్, రాజులు, వైశ్యస్ కానీ ఉన్న వాళ్ళందరూ శూద్రులే. ఈ శూద్రులు ఏం చేస్తారట? పేడ వచ్చి తాగుతున్నారు. అంటే ఆవు చుట్టూరు తిరుగుతున్నారు. ఏమంటే ఆవుకు అన్నాలు పెడుతున్నారు, ఆవు గడ్డెట్టాల. వీళ్ళు ఆ అన్నాలు, బూర్లు, గారెలు ఎడుతున్నారు. అదేమవుతుంది? పాడైపోతుంది దానికి. ఇప్పుడు మనం ఉన్నామమ్మా, మనకి ఏం పెట్టాలా? బూర్లు, గారెలు, అన్నం పెట్టాలా. మనకు గడ్డి పెడితే ఎలాగుంటుంది? మనకు రోజు గడ్డి ఆకులు పెట్టేస్తున్నారు, తినని ఏమవుతాం? మనకు పని చేయదు అది. అది దేనికి పెట్టాడు దేవుడు? ఆవులకి, మేకలకి, గేదెలకి అవి పెట్టాడు ఆహారం. అయ్యే పెట్టాలా, కానీ ఆహారం పెట్టట్లేదు వీళ్ళు. అమ్మా, ఆ ఆహారం పెట్టక వెన్న నెయ్యి వాళ్ళు తింటున్నారు, పేడ వచ్చానేమో శూద్రులు తినమంటున్నారు. అందుకే నేను చెప్తున్నాను, ఈరోజు మంచి మీద దాడి జరగబోతుంది. మంచి అంటే ఏంటంటే, గాంధీజీ గారు ఏమన్నారంటే అందరు మనుషులు అన్ని కులాలలో ఒకటి సమానమే అన్నాడు. ఆయన ఏమన్నాడు? అన్ని కులాలలో సమానమే అన్నాడు. సమానం అన్నప్పుడు రే అన్ని కులాలు సమానం అన్నావు ఎందుకు అన్నావని ఒక గాడిస అన్నవాడు కాల్చి చంపేసాడు. అర్థమవుతుంది? అన్ని కులాలు సమానం అనకూడదు ఈ లోకంలో, ఏమండి ఈ మూఢభక్తి పరులకి. కానీ బైబిల్ చెప్తుంది అన్ని కులాలు సంఘం ఒకటే, అన్ని మతాలు ఒకటే, అందరు మనుషులు ఒకటే, నా బిడ్డలే అని వాక్యం చెప్పింది. అందుకని క్రైస్తవుల మీద ఇప్పుడు దాడి పెరుగుతుంది. అలాగే ఏమండి వీళ్ళు ఉన్నారు, ఎవరు? దళితులు. ఈ దళితులు ఊరు బయట ఉండేవారు. ఊరు బయట ఉండడం వల్ల వారికి గుడికి రానిచ్చేవారు కాదు. ఎక్కడికి? గుడికి ఇప్పటికీ రానివ్వరు. ఇప్పటికీ కొన్ని గుళ్ళకి ఏం చేయరు, వాళ్ళని రానివ్వరు అనమాట. ఒకవేళ వెళ్ళారనుకో చెట్టుకి కట్టేసి శుభ్రంగా కొట్టేస్తారు. అమ్మ 100 మంది అలాగే వెళ్ళారు. మేము పెద్ద హిందువులు అనుకుని దళితులు వెళ్తే వాళ్ళని ఏం చేశారు? గుడి బయటికి తోసేశారు. అయితే వీళ్ళకి గుడికి వెళ్ళనివ్వట్లేదు, రానివ్వట్లేదు అని వాళ్ళు అలాగా బాధపడుతున్నప్పుడు వారిని చర్చ్ ఏం చేసిందంటే ఎవరైనా చర్చిలోకి రావచ్చు అని చెప్పింది. మరి చర్చ్ ఏం చెప్పింది? ఏ కులమైనా ఏ మతమైనా నా దగ్గర రావచ్చు అని చర్చ్ చెప్పింది. అప్పుడు ఏం చేశారు? దళితులు చర్చిలోకి వచ్చారు. వాళ్ళు ఏమయ్యారు? రక్షించబడి యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఇప్పుడు దళితులు చర్చికి వెళ్తే వాళ్ళకి రిజర్వేషన్లో మీకు తీసేస్తాం అంటున్నారు. ఎందుకు? ఓసీకి తీరు, బీసీకి తీరు, ఎస్టీకి తీరు. ఎస్సీ వాళ్ళకి మాత్రమే వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్లు తీసేస్తామని కుట్ర పన్నారు అనమాట. ఎందుకంటే ఎస్సీ వాళ్ళు ఎక్కువ, ఈ భారతదేశంలో ఎవరు ఎక్కువ? దళితులు ఎక్కువ. దళితులు అంటే మాల, మాదిగ 59 కులాలు ఉన్నాయి ఇందులో. ఈ 59 కులాలు, రెల్లీలు, వాళ్ళందరూ ఎస్సీ వాళ్ళు అనమాట. ఈ అన్ని 59 కులాలు కలిపి ఎంతమంది ఉన్నారు తెలుసు? ఇంచుమించుగా 59 కులాలు కలిపి భారతదేశంలో మొత్తం లెక్క వేసుకుంటే ఇంచుమించుగా ఒక 30% ఉన్నారు. ఎంత అంటే 30 కోట్లు ఉన్నారు. ఈ 30 కోట్లు ఎవరి వైపుకి వెళ్తే వాళ్ళు నెగ్గేస్తారు అనమాట. అందుకని ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తారు? ఓట్లు ఎక్కువ చూస్తారు కదా. అది క్రైస్తత్వంలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? సమానత్వం వచ్చేస్తుంది. అప్పుడు తెలివి వచ్చేస్తుంది, జ్ఞానం వచ్చేస్తుంది, బుద్ధి వచ్చేస్తుంది, చదువు వచ్చేస్తుంది అని చెప్పి ఈ ఎస్సీ వాళ్ళు దళితుల్ని మీరు క్రైస్తవులుగా మారితే, మీరు బుద్ధులుగా మారినా ఏమీ లేదు, సిక్కులుగా మారినా ఏమీ లేదు, మీరు
క్రిస్టియన్గా మారితే మాత్రం మీ రిజర్వేషను పోతుందని పెట్టారన్నమాట. ఇప్పుడు ఆ రూల్ వచ్చింది. ఇప్పుడు చూసారా, శ్రమలు వస్తాయని చెప్పాం కదా. అందుకే ఉద్యోగస్తులుగా ఉన్న దళితులు ఇప్పుడు చర్చిలకు వెళ్ళడానికి వాళ్ళు ఇప్పుడు ఏమవుతారు తెలుసా, భయపడతా ఉన్నారు. చర్చికి వెళ్ళే దళితులు అంటే మన కూలి పనులు చేసుకునే వాళ్ళకి ఏమీ ఇబ్బంది ఉండదు. ఉద్యోగస్తులు చేసుకున్న వాళ్ళకి ఏమంటే రకరకాలుగా ఉన్న వాళ్ళు ఏమవుతున్నారు ఇప్పుడు అంటే భయపడుతున్నారు. దాని మీద ఇప్పుడు పోరాటాలు జరుగుతున్నాయి. దాని గురించి మీరు ప్రార్థన చేయండి. 29న పెద్ద ర్యాలీ ఉంది. ఆ పేపర్లో తెచ్చావు కన్నా తెచ్చెట్టు. దేవుని స్తోత్రం. కాబట్టి మొదటిది ఎవరు? క్రైస్తవులు. రెండోది ఎవరు? దళితులు. మూడోది ఎవరు? ముస్లింలు. ముస్లింల్లో కూడా సమానత్వం చెప్తారు. అందుకే ముస్లింల్ని కూడా వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, అటాక్ చేస్తున్నారు. అందుకే చాలామంది మన పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కదా, ముస్లిం నాయకులు, వాళ్ళు ఒకప్పుడు హిందువులే. వాళ్ళకి సమానత్వం దొరక ఎందులోకి వెళ్ళిపోయారు? ముస్లింల్లోకి వెళ్ళిపోయారు అన్నమాట. అందుకే ముస్లింల్లో మన కాంగ్రెస్ లీడర్ ఉండేవాడు గులాం ఆజాద్ అని, ఆయన ఒకప్పుడు హిందువులే. ఎందులోకి వెళ్ళిపోయారు? ముస్లిం మతంలోకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? గౌరవం దొరుకుతుందని, సమానత్వం దొరుకుతుందని. నాలుగోది ఎవరంటే కమ్యూనిస్టులు. కమ్యూనిస్టులు అంటే దేవుడు దెయ్యం లేదంటారు కదా, ఎర్రజెండా. వాళ్ళు కూడా సమానత్వమే కోరుతారు. వారు కూడా ఏం చేస్తారు? అందరూ సమానమే, మనందరూ సమానం, మానవులందరూ సమానమే అంటారు అనమాట. వాళ్ళు కూడా ఈ మతోన్మాదులకి వ్యతిరేకం. 4 చెప్పాను. ఏ వర్గాలు? క్రైస్తవులు, దళితులు, ఇంకెవరు చెప్పండి? ముస్లింలు, ఇంకెవరు చెప్పండి? కమ్యూనిస్టులు. ఈ నలుగురిని నిర్మూలన చేసి ఇది హిందూ దేశం చేయాలని అనుకుంటున్నారు, కానీ అలాంటివి ఏమీ అవ్వవు. కానీ క్రైస్తవులకు మాత్రం కొన్ని ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. కానీ క్రైస్తవులు ఏం చేయాలా? ప్రార్థన చేసి దేవుడి కొరకు నిలబడవలసిన సమయం ఇది అని చెప్తున్నాను. ఇదేంటండి? దేవుడి కొరకు నిలబడవలసిన సమయము. మరి ఏం చేయమంటారంటే పాస్టర్ గారు, ఎస్సీ తీసేయమంటారంటే తీసేయమంటే ఏం పర్వాలేదు మనకి, దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. దేనికోసం? మన దేశం కొరకు ప్రార్థన చేయాలి, మన నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అందుకే ఇక్కడ ఇది పాపమును కొనియాడే, చీకటిని పొగిడే రోజులు. ఇదేంటంటే చెప్పండి, చీకటిని పొగిడే రోజులు. చీకటిని అంటే పాపాన్ని పొగిడే రోజులు. అందుకే ఎవడన్నా డ్యాన్స్ ఎట్టితే ఎవడో అంటావు, ఒక మీటింగ్ ఎట్టి చూడండి, అందరూ ఆటంకం పరిచేయడానికి వస్తారు. మీటింగ్లు ఏం చెప్తారు? మంచి మాటలు చెప్తారు. ఒరే తాగద్దురా, భార్యని కొట్టద్దురా, తిరుగుబోతుగా ఉండకు, తాగుబోతుగా ఉండకు, పేకాటలాడకు, కష్టపడు, ఇంటిని పోషించు అని చెప్తారు సేవకులు ఎప్పుడు. ఏమంటే ఈ మాటలు వద్దు, మరి ఏ మాటలు కావాలా? మందేయాలా, చిందెయ్యాలా, అవి ఈ లోకానికి ఇష్టం అన్నమాట ఈ రోజుల్లో. అందుకే ఈ రకరకాలైన చెడు పాటలు ఈ రోజుల్లో మనం వింటున్నాం. అంటే ఇది ఏ కాలము? అంత్యకాలము. 4వ పాయింట్ చూద్దాం. మత్తయి సువార్త 24:6. మత్తయి సువార్త 24:6. మత్తయి సువార్త 24:6. అమ్మ, యుద్ధాల కోసం, యుద్ధ సమాచారాల కోసం వింటామంట. యుద్ధాలు వింటున్నావా? అప్పటికప్పుడే శాంతి ఒప్పందం అంటున్నారు, అప్పుడప్పుడే బాంబులు వేసేసుకుంటున్నారు. ఏమంటే ఇరాన్ మీద అమెరికా, ఎక్కడ ఇజ్రాయిలు, అటు చుట్టుపక్కల ఉన్న దేశాలతో యుద్ధాలు జరుగుతున్నాయి. రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతూ ఉంది. వీటి వల్ల మనకి పెట్రోలు, డీజిల్ దొరకదని పుకారు పుట్టించారు. ఏదమ్మా, అందుకని అందరు క్యాన్లు అట్టుకెళ్ళి ఇంట్లో దాచుకుంటుంటే పెట్రోల్, డీజిల్ ఎక్కడ దొరుకుతుంది? ఇంకా దొరకట్లేదు అన్నమాట. ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఒక పుకారు వచ్చినప్పుడు చాలా స్పీడ్కి వెళ్ళిపోతుంది. ఒక నిజం మాత్రం బేగా వెళ్ళదు, పుకార్లు మాత్రం చాలా బేగా వెళ్ళిపోతాయి. ఏమో నిజాలు మాత్రం వెళ్ళవు. అందుకే నిజాలు మనమే పట్టుకెళ్ళాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే యుద్ధాలు మరియు యుద్ధ సమాచారాలు ఉంటాం. అంటే ఉద్రిక్తత, శాంతి నశిస్తుంది. ఏముంటుందమ్మా? ఉద్రిక్తత అంటే గొడవలు ఎక్కువ అవుతాయి, శాంతి ఏమవుతుంది? తగ్గిపోద్ది, నశించిపోతుంది. అందుకనే ఈ దినాల్లో ఉద్రిక్తతలు ఎక్కువ ఉన్నాయా? శాంతి నశిస్తుందా అంటే ఇది అంత్య దినాలు అనమాట. అందుకే మనశ్శాంతి ఉండాలని ఎక్కడ పోయేవారు అంటే దుబాయ్ పోయేవారమ్మా. ఎక్కడ పోయేవారు? సినిమాటర్లు అందరూ మనశ్శాంతి కోసం
దుబాయ్ పోయేవారు. ఎందుకంటే దుబాయ్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్, మంచి సౌకర్యాలు ఉంటాయి అక్కడ. అందుకని దుబాయ్ పోయేవారు. ఇప్పుడు ఆ దుబాయ్ కూడా ఎవడ వెళ్తలేదు. ఎందుకు? యుద్ధం జరుగుతుంది. ఏ బాంబులు వేసేస్తారో ఏం వేసేస్తారో అని ఆ మహానుబాబు కొడుకు వాళ్ళు వీళ్ళు పారిపోయి వచ్చేసారు అక్కడి నుంచి. అంటే శాంతి ఉన్న దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు, కానీ యుద్ధాలు జరుగుతున్న దగ్గరికి వెళ్తావా? వెళ్దాం. అందుకే ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయంటే ఇది ఏ కాలంలో? చివరి కాలాలు, అంత్య దినాల్లోకి వచ్చేస్తాం. 5 లూకాసు వార్త 2:11. లూకాసు వార్త 2:11 చూడండి. అర్థమవుతున్నాయా? వేరే రకంగా అర్థమవుతున్నాయా? లూకా 2:11. చాలమ్మా. ఇక్కడ ఏంటంటే విషయము, యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఏం జరిగాయి అంటే అల్లకొల్లాలాలు జరిగాయి. అల్లకొల్లాలంటే 2 సంవత్సరాల పిల్లలందరినీ ఏం చేశారు? చంపేశారనమాట. 2 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరినీ ఏం చేశారండి? చంపేశారు. అందుకే అంటే ఆ 17 చూడండి, 17లో త్వరగా వెళ్ళి మరియా యోసేపునుతో అక్కడ కాదు కానీ హేరోదు వారి అందరినీ కూడా చంపించినట్టు మనం చూస్తామన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎందుకు హేరోదు అందరినీ చంపేస్తూ ఉన్నాడు? మత్తయి సువార్తలు అనుకుంటారు. ఎందుకు చంపేస్తున్నాడంటే రక్షకుడు పుట్టాడు కనుక. ఆ రక్షకుడు ఉంటే అందరూ మేలు పొందుకుంటారు కనుక 2 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేయమని చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో వారు చెప్పిన మాట మనం చూస్తాం అన్నమాట. 10-12 చదవండి. తర్వాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారు మరి ఒక మార్గం ఉన్న దేశం తిని వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుత్వతో స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవల్లని వెదకబోచున్నాడు కనుక వెళ్ళొద్దు అన్నది. అంటే 17వ వచనంలో రామ అంగలార్పు వినబడును, ఏడుపున మహారోదన ధ్వనియు కలిగినన్నట్టు ఇక్కడ రాయబడినది అంతా కూడా జరిగిందనమాట. అంటే 2 సంవత్సరాల పిల్లలందరినీ, లోపల ఉన్న పిల్లలందరినీ 16 చివరి మాటలో ఏం చేశారండి? సంహరించబడ్డారు. మగపిల్లలు అనగా మగపిల్లలు అనగా బలవంతులు, రోషం కలిగిన వాళ్ళు. ఈరోజు బలవంతులైన వాళ్ళని, రోషం కలిగిన వాళ్ళని, సత్యం కోసం నిలబడిన వాళ్ళని చంపాలని అపవాది ఏం చేస్తున్నాడు? పన్నాగం పన్నుతున్నాడు. అందుకే సత్యం కోసం నిలబడిన ప్రవీణ్ గారిని చంపేశాడు. సత్యం కోసం నిలబడిన గ్రహం స్టెయిన్ని చంపేశారు. సత్యం కోసం నిలబడిన మణిపూర్లో అనేక మందిని చంపేశారు. ఎందుకు చంపారు ఇవన్నీ? ఎందుకు? ఉండడానికి భయం వేస్తుందంటే సత్యము తెలిసిపోతే మనుషులు రక్షణలోకి వచ్చేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అల్లకొల్లాలో భూమి మీద జరుగుతుంది. అంటే సత్యం విషయంలో అనేక మంది ఏమవుతారండి? రక్షణ పొందేసుకుంటారని సాతానుడు ఏం చేస్తున్నాడు? అనేక రకాల ఆటంకాలు పెడుతున్నాడు. ఆటంకాలు అధిగమించాలి. హల్లెలూయా. అలాగే 6వ మాట 2 పేతురు 3:3 చదవండి. 6వ మాటగా 2 పేతురు 3:3. 2 పేతురు 3:3. చాలమ్మా. వారు అంటాడు ఈ దినాల్లో ఎలాగుంటారంటే అధిక లోబులై ఉంటారు. ఏంటమ్మా? అధిక లోబులు. లోబులంటే అమ్మా లోబులు. దేవుని పనికి ముందు ఉండరు. కల్పనా వాక్యాలు చెప్పువారు ఉంటారు. వాక్యాలని చెప్తూ ఉంటారు అనమాట. కలిపి చెరుపుతూ ఉంటారు. ఆ తర్వాత మీ వల్ల లాభం సంపాదించుకుంటారు. ఎవరి వల్ల? మనుషుల వల్ల. చెప్పాను కదా, లాభాలు. అందుకే ఎప్పుడైతే డబ్బు 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 అని ఎవరైతే మాట్లాడతారో అని పక్కనెట్టండి. నిజంగా మీరు దేవుడి సేవను, దేవుడి పరిచర్యను మీరు ప్రేమించేవారు చూచి దేవుడి పనులు మీరు వాడబడండి. హల్లెలూయా. అందుకే చెప్పిన మాటలు కాదు, పరిశీలించండి. పరిశీలించి దేవుడి పరిచర్యలో వాడబడండి. అంతేగాని
నేను చెప్తాడు, ఒక ఆయన ఉండేవాడు, పెద్ద బిల్డింగ్లో ఉండేవాడు. ఏమండి, ఆ బిల్డింగ్కి అద్దె ఇంచుమించుగా ఆనాటి కాలంలో 25,000, ఈనాటి కాలంలో అయితే ₹1,00,000 అనుకోండి. 25,000 కలిగిన జూబ్లీ హిల్స్లో పెద్ద బంగళాల్లో ఉండి ఆయన సాక్ష్యం చెప్పాడంటే, నాకు ఉండడానికి ఇల్లు కూడా ఇప్పుడు వరకు లేదు, నేను అద్దెట్లోనే ఉన్నాను అన్నాడు. కానీ అద్దె ఎంతో చెప్పలేదు ఎవరికి. అంటే అందరూ కూడా ఏమైపోయారు, అయ్యో బాబోయ్ ఈయనకి ఏమీ లేదనమాట, ఎంత ఇదా ఈరోజు. అందుకనే ఈ పరిచర్యకి మీ భారమైన కానుకలు బంగారం ఇవ్వండి అంటే జనాలు బంగారం కానుకలు వేసేసేవారు అతనికి. వాళ్ళకి ఏం తెలుసు, వినడమే తిన్నారే కానీ అసలు రాసి ఏటో వాళ్ళు తెలుసుకోలేదు. అలా ఉండద్దు, మీరు గుడ్డోళ్ళ కింద బుద్ధి లేని వాళ్ళు ఉండద్దు. నీ సేవకుడు ఎటువంటి వాడో, నీ సేవకురాలు ఎటువంటిదో, నీ సంఘం ఎలాంటిదో నువ్వు తెలుసుకొని నువ్వు ఈ పరిచర్యలో వాడపడాలా. హల్లెలూయా. ఈ పరిచర్యకి నువ్వు సహకారం ఉండాలి. డబ్బులు ఉంటే డబ్బులు ఏమన్నా ఇచ్చి దేవుడి పరిచర్యలో వాడపడు. డబ్బులు లేకపోతే నీ బలాన్ని దేవుడి కొరకు ఖర్చు పెట్టు. నీ బలం కూడా లేకపోతే నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా ఉండు. హల్లెలూయా. ఇవన్నీ కూడా సేవకు కావాలి. అమ్మ, ఏం కావాలి? ప్రార్థన కావాలి, ధనము కావాలి, నీ బలము కావాలి. హల్లెలూయా. ఇవి దేవునికి ఇచ్చి నువ్వు ప్రార్థన చేయి. నీ అవసరాలే కాదు, సేవకు పరిచర్యకి కావాల్సిన అవసరాలు నీ ద్వారా తీరుస్తాడు. నీ చేతులను ఆయన, నీ గుప్పిళ్లను ఆయన నింపుతాడు. దేవుని స్తోత్రం. నీకు నూతన బలమును అనుగ్రహిస్తాడు. మూడోదిగా నిన్ను ప్రార్థన పరురాలుగా నిలబెడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని కార్యాలు చేస్తానని చెబుతున్నా కానీ నీ హృదయాన్ని నీవే కఠినపరుచుకోగలిగితే నీకు అంతం దగ్గరే ఉంటుంది. అంతము కాపలా కాస్తుంది, నేను మింగేద్దామని. నువ్వు ఎప్పుడైతే అవకాశం ఇస్తావో ఏమవుతావో నేను చెప్పలేను. చాలా బాధతో చెప్తున్నాను. నిజమే, చీకటి ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే పొంచి ఉంటుందట. అమ్మా, చీకటి దెయ్యం ఎప్పుడు ఉంటుందమ్మా? దెయ్యం ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఏ గొడవ వచ్చిందో, ఏ సమస్య వచ్చిందో, ఏ దుఃఖం వచ్చిందో, ఏ వేదన వచ్చిందో వెంటనే నేనేం చేస్తుందో తెలుసా? నువ్వు చచ్చిపో అని నీకు ప్రేరణ కలిగించేది ఏంటి తెలుసా? చీకటి. చెప్పండి, దాని పేరు ఏంటండి? చీకటి. దాని పేరు అపవాది. దాని పేరు సాతాను. వాడి పేరు నాశనపరుడు. నాశనం చేయడానికి చూస్తూ ఉంటాడు. దేవుడు దీవించడానికి చూస్తాడు, నిలబెట్టడానికి చూస్తాడు, ఆశీర్వదించడానికి చూస్తాడు, సమాధానపరచడానికి చూస్తాడు, నిన్ను కాపాడడానికి చూస్తాడు. అపవాది నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి చూస్తాడు. అందుకే అప్పుడప్పుడు వింటాం, సత్తే ఏ గొడవ లేదు. ఉందా పాట ఉంది కదా, సత్తే ఏ గొడవ లేదు. వినపడుతూ ఉంటుంది రోడ్ల మీద వెళ్తున్నప్పుడు. సత్తే ఏ గొడవ లేదు. సత్తే గొడవ లేకపోవడం పెట్టి సత్యనాక నరకానికి పోతావు. అందుకే నువ్వు బ్రతకాలి, నువ్వు దేవుడి కొరకు నిలబడాలి, నువ్వు దేవుడి పనిలో వాడబడాలి. నీవు నీ కుటుంబస్తులందరినీ ఈ దేవుని ప్రేమలోకి నడిపించుకోవాలి. హల్లెలూయా. అట్టి కృప కోసం నిన్నేమో ఏర్పాటు చేసుకుంటే, అట్టి కృప కోసం నిన్నేమో దేవుని సంఘంలో స్థాపిస్తే, నీవేమో నీ సొంత పనుల మీదే నేను ఏం చేయాలి, నా పిల్లలేటి, నా కుటుంబం ఏంటి, నా ఇల్లు ఏంటి, నా వాతావరణం ఏంటి, నాకు నా తిండి ఏంటి, నా పొలం ఏంటి, ఈ వీటి మీదే నింపుకొని ఉంటే దేవుడు నీ జీవితంలో ఎందుకు గొప్ప కార్యాలు చెయ్యాలి? అందుకే పిలిపిలు రాసిన పత్రిక, ఏం చేస్తున్నావు అని దేవుడు చేయాలి నీకు. దేవుడి మాట ఏమింటున్నావని నీకు చెయ్యాలి. పిలిపిలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం అందరూ చదవండి. అమ్మ, పిలిపిలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ, కొందరా ఇలాగే ఉంటున్నారు, అందరూ తమ సొంత కార్యాలనే చూచుకొని ఉన్నారు. కానీ నీకు ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, నీకు వ్యాపారం ఉంటుంది, ఇల్లు ఉంటుంది, పిల్లలు ఉంటారు, కుటుంబం ఉంటుంది. అమ్మ, అన్ని రకాల పనులు ఉంటాయి ఇక్కడ. చేసుకుంటూనే దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా దేవునికి ఇవ్వాలి. అందుకే అందరిని ఏం చేస్తున్నారు? అసలు మీకు ఒక తెలుసా, రోడ్డు మీద ఎవడన్నా నిలబడినప్పుడు అడగండి, ఏంటన్నా ఖాళీగా నిలబడ్డా? లేదు పని ఉంది నాకు అంటాడు. పని ఉంది అంటాడు, వెళ్ళిపోయి వచ్చినా కూడా అక్కడే ఉంటాడు. మళ్ళీ ఇక్కడ ఉన్నావు ఏటరా అంటే, పని ఉంది నాకు అంటాడు. అంటే ఆడు నుంచి ఉండవాడు పని. అమ్మ, కాబట్టి పని లేని వాళ్ళు ఎవరో ఉండరు. చాలామంది మందిరం రమ్మంటే ఉంటారు, పని ఉందండి మాకు. పని లేని వాళ్ళు ఎవరు ఉంటారు? అందరూ పని. కానీ నువ్వు వీలు కలిగించుకొని రావాలి. ఏం కలిగించుకొని? ఒక పెళ్ళికి వెళ్ళాలంటే, ఒక పుట్టినరోజుకి వెళ్ళాలంటే, ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే, ఒక గృహప్రవేశానికి వెళ్ళాలంటే నీకేముంటుందమ్మా? ఖాళీ ఉండదు. కానీ వీలు కలిగించుకొని వెళ్తాం. దేవుని స్తోత్రం.
కానీ నీకు ఖాళీ ఉండదు, అయినప్పటికీ ఎలాగెళ్తావు? వీలుగా. కానీ ఆటలకే అలాగెళ్ళినప్పుడు దేవుడి మందిరానికి వీలు కలిగించుకొని వస్తే దేవుడు నీవు వచ్చిన దానికి ప్రతిఫలం ఇవ్వకుండా ఉండడు, నిన్ను కాపాడకుండా ఉండడు, నీకు సహాయం చేయకుండా ఉండడు, నీకు మేలు చేయకుండా ఆయన ఉండలేడు. ఎందుకంటే ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు అంటే దేవుడిని ఆరాధించడానికి వచ్చావు. ఎందుకు వచ్చావు? దేవుడిని ఆరాధించడానికి వచ్చావు. ఆరాధించిన వాళ్ళకి వచ్చే చేతుల్లో పంపుతాడేటి? నన్ను దీవించే పంపుతాడు. దేవుడు అటు కృప నీకు నాకు మనందరికీ సమృద్ధికి ఇచ్చునుగాక. ఆమేన్. అందుకే ఈ అంత్య దినాల్లో నువ్వు దేవుడి వైపే చూడాలి, మనుషుల వైపు చూడకూడదు. మనుషుల వైపు చూస్తే అమ్మ మనుషులు ఏమిస్తారమ్మా, మనుషులు ఏమిస్తారమ్మా? ఎంగిలి మెతుకులే. దేవుడే వేస్తాడమ్మా, సమృద్ధిని ఇస్తాడు. హల్లెలూయా. దేవుడిస్తే నీకు నీ పిల్లలు కడుపు నిండుతుంది అమ్మ, మనుషులు ఇస్తే నీకే కడుపు నిండుతుంది. హల్లెలూయా. ఆ రోజుకే మళ్ళీ రేపు తెల్లారిపోతే మామూలే. కానీ దేవుడిస్తే సమృద్ధిని ఇస్తాడు. హల్లెలూయా. మనుషులు ఇస్తే ఒకరోజు నిన్ను దెప్పుతారు, నేను తిడతారు, నేను రకరకాలు అంటారు. కానీ దేవుడిస్తే నిన్ను ఏనాడు కూడా సిగ్గుపరచడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏనాడు కూడా ఆయన నిన్ను ఎగతాళి చేసేవాడు కాదు, నిన్ను మహిమపరుస్తాడు, నీకు అభిషేకిస్తాడు. హల్లెలూయా. దేవుడు కోరుకున్నాడు నిన్ను, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను రక్షించాడు, దేవుడు నిన్ను బ్రతికించాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, వెనక్కి వెళ్ళి ఒకసారి. అందుకే నా ప్రాణమా యెహోవా సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోయావు కనుక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, మర్చిపోయావు కనుక ఇలా ప్రవర్తిస్తున్నావు, మర్చిపోయావు కనుక నువ్వు ఇలాగా ఆలోచన చేస్తున్నావు. అవన్నీ పక్కన పెట్టి దేవుడి వైపు ఒక్కసారి చూడగలుగు, ఒక్కసారి ఆ దైవ దర్శనాన్ని చూడగలుగు. అంటే భయంకరమైన సౌలు దైవ దర్శనాన్ని చూశాడు. ఏ వైపు తెలుసా? దేవుడిని దూషించినందుకు కళ్ళు పోయాయి, కానీ దేవుడి పాదాలు పట్టుకుంటే కళ్ళు వచ్చాయి. దేవుని స్తోత్రం. దేవుడిని దూషించినందుకు ఏం పోయామ్మా? అందుకే పెద్దోళ్ళు అంటారు కదా, ఒరే దేవుడి తిట్టకరా కళ్ళు పోతాయి అంటారు కదా. కళ్ళు పోవడం చూసారా మీరు? చూసారా ఎవరికైనా? ఎక్కడ చూడరు. కానీ సౌలు విషయంలో చూశారు మీరు. సౌలు ఎలాంటాడు? దేవుడిని దూషించినాడు, దేవుడి బిడ్డలు హింసించినాడు. కానీ దేవుడిని ఎప్పుడైతే చూసినప్పుడు బాగానే ఉన్నది, చూసిన తర్వాత ఏమైపోయి కళ్ళు పోయాయి. దూషించినందుకు అది శిక్ష. ఆ కళ్ళు పోయినప్పుడు మళ్ళీ ఏమయ్యాయి? మళ్ళీ దేవుడి పాదాలు పట్టుకొని రక్షణ పొందుకున్నప్పుడు మళ్ళీ కళ్ళు వచ్చేసాయి. దేవుని స్తోత్రం. అది దేవుని కృప. కాబట్టి నువ్వు శిక్షలో ఉండకూడదు, దేవుని కృపలో ఉండాలని నేను కోరుతున్నాను. ఒకప్పుడు చేసిన వాటికి దేవుడు మనకు క్షమాపణ ఇచ్చి కొద్ది శిక్షతోనే వదిలేస్తాడు. అంటే వదిలేసాడా మనల్ని? కొద్ది శిక్ష ఉంటుంది. కానీ ఏమండి, దేవుణ్ణి మనం అంగీకరించకపోతే, దేవుణ్ణి నమ్ముకోలేకపోతే యుగాలు శిక్ష ఉంటుంది. అది నరకం, దానికి వెళ్ళకూడదు. హల్లెలూయా. 4 విషయాలు చెప్పుకొని ముగించేసుకుందాం. అర్థమయ్యాయి కదా? అంత్య దినాలు ఇవి. ఏ దినాలు? అందుకే ఎలాగున్నాం మనం?